హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. వంకాయ కూరకి వరణానికి విసుగుండకూడదన్నారు మన పెద్దలు. వంకాయ కూర ఏ విధంగా ఎన్నిసార్లు చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఇష్టంగా తింటారు. ఈరోజు వంకాయ కారం పెట్టే కూర ఎలా చేయాలో చూద్దాం. చిన్న వంకాయల్ని తీసుకుని కడుక్కుని అటు ఇటు నాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. ఒక చిన్న గిన్నెతో నీళ్లలో చింతపండు నానబెట్టి పల్చగా మగ్గు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ముకుడులో వేసి దాని మీద పసుపు కాస్త ఉప్పు వేసి ఆ పైన ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని వంకాయలు మునిగేలాగా పోసి మూత పెట్టి వంకాయలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఆ వంకాయలు ఉడకబెట్టి చేయడం వలన తర్వాత ప్రాసెస్లో నూనె ఎక్కువ పట్టదు. చింతపండు నీళ్ళల్లో ఉడకబెట్టుకోవడం వలన రుచిగా కూడా ఉంటుంది. ఇలా ఉడికిన వంకాయల్ని నీళ్లు తీసేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మూకుడు వెలిగించి కొంచెంగా నూనె వేసి ఇందులోకి కావాల్సిన పొడిని తయారు చేసుకోవాలి. మూకుడులో ముందుగా శనగపప్పు, మినప్పప్పు వేగాక అందులో ఎండుమిరపకాయలు వేసుకుని మిరపకాయలు కూడా వేగేలా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు అలాగే కొంచెంగా మెంతులు వేసుకుని మొత్తం పప్పులన్నీ ఎర్రగా వేగేటట్టుగా వేయించుకోవాలి. ఇలా వేగించుకున్న పప్పుల్ని ఆరాక మిక్సీ జార్లో వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని పొడిలా ఆడి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న వంకాయలు ఆరిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులోకి ఒక్కొక్క వంకాయలోకి అటు ఇటు స్టఫ్ చేసుకుని ఈ పొడిని కొంచెం నూనె మూకుడులో వేసుకుని ఈ కూరుకున్న వంకాయలని అన్నింటినీ ఆ మూకుడులో వేసి ఇలాగ సిమ్లో పెట్టి వేగించుకోవడం వల్ల చక్కగా వంకాయలు మొత్తంగా వేగి రెడీ అవుతాయి. ఇలా పూర్తిగా వేగిపోయిన వంకాయల మీద ఈ కూరుకున్నాక కొంచెం పడిన పొడిని కూడా పైన చల్లేసి వేడివేడిగా వడ్డించుకోవడమే. పింగు పప్పులతో చేసిన పొడి వలన ఇందులో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువే ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.